దేశంలోని ప్రతి పౌరుడు ఆరోగ్యవంతంగా ఉండడానికి యోగాభ్యాసం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగాంధ్రలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని చెప్పారు. స్థానిక గ్రాండ్ ట్రక్ రహదారి నుండి ఆర్ఎంసీ సూర్య నమస్కారం పార్కు లాలా చెరువు సెంటర్ వరకు 2 కిలోమీటర్ల మేర యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగా సాధన కార్యక్రమం నెల రోజులుగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో యోగా ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు. సోమ్ వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని దేశ ప్రధాని నరేంద్ర మోదీని విశాఖపట్నానికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున యోగా సాధన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. డిఆర్ఓ టి సీతారామమూర్తి, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిఆర్డీఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి, సెక్రటరీ జి శైలజావల్లి, ఎస్సీ ఎంసీహెచ్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Yoga is a great personal discipline. Me to be. साथियों और सह अस्तित्व का आधार करूंगा. Let this yoga. విశాఖపట్నం ఆహ్వానించి ఈ యోగా డేని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, ఈరోజు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక ప్రెస్టేజియస్గా తీసుకుని గ్రామ స్థాయి వరకు యోగాని విస్తరించే విధంగా గత నెల రోజులుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ చేయడం, నిమగ్నం అయ్యే విధంగా వారి గట్టి ప్రయత్నం చేశారు. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం చాలా అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్తో అద్భుతంగా ప్రతి స్కూలు, ప్రతి గ్రామం, ఖాళీ ప్రదేశాల్లో ఈ యోగాని చేయించడం అంటే చిన్న విషయం కాదు. దేశంలో, ప్రపంచంలో యోగాని ఆంధ్రప్రదేశ్గా కూడా అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఈ క్యాంపెయిన్ టేకప్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా మనం చేసాం. ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆన్లైన్ రిపోర్ట్ ప్రకారం మనకి అన్ని వెన్యూస్లో కూడా అందరూ కూడా ప్రాక్టీస్ చేశారు. దీనితో పాటుగా స్టేట్ అంతా కూడా మనం 1,00,000 వెన్యూస్లో ప్రధానమంత్రి గారితో పాటుగా మనందరం కూడా యోగా చేసి అది ఒక రికార్డ్గా కూడా మనం చేయడం జరిగింది. అలానే విశాఖపట్నంలో అయితే ఒకే ప్రదేశంలో 3 lakhs పీపుల్ యోగాలో పార్టిసిపేట్ చేసి అది ఒక ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. సో ఈరోజు అన్ని స్కూల్స్లో చేస్తున్నారు, అన్ని గ్రామాల్లో చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అందరూ కూడా ఒక ప్రపంచ రికార్డులో భాగస్వామ్యం అయ్యారు. గత కొంతకాలంగా ఏదైతే నేర్చుకున్నామో అది ఆపేయకుండా రోజు ప్రాక్టీస్ చేసి యోగాని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకొని అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి.